आपने जब तेलंगाना बनाया, सोनिया जी ने जब तेलंगाना बनाया था, ये सोचकर बनाया था कि प्रजाला तेलंगाना होगा, जनता का तेलंगाना होगा। సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినప్పుడు ఇది ప్రజల తెలంగాణ అవుతోంది, ఈ తెలంగాణ స్వప్నం సాకారం అవుతోంది అనే ఉద్దేశంతో సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వడం జరిగింది. आपने सपने में ही नहीं देखा होगा कि तेलंगाना का पूरा पैसा एक परिवार को जाता। మీరు కనీసం కలలో కూడా ఊహించి ఉండరు. తెలంగాణ స్వప్నం సాకారం అయితే, తెలంగాణ స్వప్నం సాకారమైన తరువాత తెలంగాణ సంపద మొత్తం కూడా ఒక కుటుంబానికి చేరింది, ఒక కుటుంబం ఇంట్లో చేరింది. मैंने अपनी आंखों से कलेश्वरम प्रोजेक्ट जाके देखा। నేను నా కళ్ళతో కాళేశ్వరం ప్రాజెక్ట్ ని స్వయంగా చూశాను. मैं वहां गया, अपनी आंखों से उसको मैंने देखा। నేను అక్కడికి స్వయంగా వెళ్ళాను, నా కళ్ళతో ఆ ప్రాజెక్ట్ ని ప్రత్యక్షంగా చూశాను. 1 लाख करोड़ रुपए तेलंगाना की जनता का पैसा केसीआर ने लिया। 1,00,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల ధనాన్ని కేసీఆర్ గారు తన ఇంట్లో వేసుకున్నాడు. और कलेश्वरम प्रोजेक्ट में डैम के अंदर क्रैक्स आ चुके हैं। కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆ డ్యామ్ లో పగుళ్ళు మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. दीवार टूटी हुई है, గోడలు పగిలిపోయాయి, पिलर्स गिर रहे हैं। పిల్లర్లు కూలిపోతున్నాయి. क्यों? ఎందుకు? क्योंकि वहां पे भ्रष्टाचार हुआ है। ఎందుకంటే అక్కడ అవినీతి రాజ్యం ఏలుతోంది. वो तेलंगाना का भ्रष्टाचार का चिन्ह है। అది తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి భ్రష్టాచార్ అంటే అవినీతికి పరాకాష్ట. तेलंगाना की सरकार में जो भी पैसे वाले डिपार्टमेंट हैं, चोरी वाले डिपार्टमेंट हैं, जमीन, शराब और रेत, तीनों एक परिवार के साथ हैं। తెలంగాణ రాష్ట్రంలో అవినీతి జరగడానికి ఆస్కారం ఉన్నటువంటి విభాగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక ఇంట్లో ఉన్నాయి అనే విషయాన్ని మీరందరూ గమనించాలి. दलित बंधु स्कीम में एमएलए 3-3 लाख का कट लेते हैं। రైతు బంధు స్కీమ్ లో ఒక్కొక్క శాసనసభ్యుడు 3 లక్షల రూపాయలు తీసుకుంటూ ఉన్నాడు. स्टेट के जो एम्प्लॉइज हैं उनको सही टाइम पर पैसा नहीं मिलता। రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు రావడం లేదు. उन्होंने आपका कर्जा माफ करने का कहा था, वायदा किया था, कर्जा माफ नहीं किया। ఆయన మన అప్పులని రుణాలని మాఫీ చేస్తానన్నారు, కానీ ఎక్కడ మాఫీ చేసిన దాఖలా కనిపించడం లేదు. कितने 2 BHK के घर उन्होंने बनाए। ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఆయన కట్టడం జరిగింది. उन्होंने कहा था खाद फ्री में देंगे आपको, कितना खाद दिया? ఆయన మనకు ఎరువులు ఇస్తానన్నారు. ఎంతమందికి ఎరువులు ఇచ్చారో ఒకసారి మీరందరూ గట్టిగా చప్పట్లతో తెలియచేయండి. आपसे कहा कि जमीन रिकॉर्ड्स को कंप्यूटराइज करेंगे। మీతో చెప్పారు భూమి రికార్డులు ఏవైతే ఉన్నాయో వాటిని సక్రమంగా క్రమబద్ధీకరిస్తామన్నారు. पता लगा कि धारिनी पोर्टल से चीफ मिनिस्टर ने आपके जेबों से पैसा निकाला। అర్థమైంది ఏమిటంటే ధరణి పోర్టల్ ద్వారా మన భూములను ఆక్రమించుకొని మీ డబ్బులను తన ఖాతాలో వేసుకున్నాడు. గట్టిగా చప్పట్లు. आपकी जमीन आपसे छीनी మీ భూమిని మీ దగ్గర నుండి లాక్కోవడం జరిగింది. और 20 लाख लोगों को नुकसान पहुंचाया। అలాగే 20 లక్షల మందికి దీని ద్వారా నష్టం జరిగింది. केसीआर पूछते हैं कि कांग्रेस पार्टी ने क्या किया। కేసీఆర్ తరచూ అడుగుతూ ఉంటారు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అని. केसीआर जी, जिस स्कूल में आप पढ़े, जिस कॉलेज में आप पढ़े, वो स्कूल और कॉलेज कांग्रेस पार्टी ने बनाए। కేసీఆర్ గారు మీరు ఏ పాఠశాలలో చదువుకున్నారో, ఏ కాలేజీలో చదువుకున్నారో, ఏ యూనివర్సిటీలో చదువుకున్నారో ఆ యూనివర్సిటీ నిర్మించిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ये जो हैदराबाद है, ఈ హైదరాబాద్ ఏదైతే ఉందో, जो दुनिया में आईटी का कैपिटल बना है, ప్రపంచంలో ఐటీ క్యారిడర్ గా, ఐటీ క్యాపిటల్ గా, ఐటీ రాజధానిగా ఉందో, जो आपका बैंक अकाउंट है,
మన బ్యాంక్ అకౌంట్లు ఏవైతే ఉన్నాయో जिससे आप रोज चोरी करते हो, మీరు ప్రతిరోజు దాని నుండి దొంగతనం చేస్తూ ఉన్నారు. इसको आईटी कैपिटल कांग्रेस पार्टी ने बनाया। ఆ ఐటీ క్యాపిటల్ ఏదైతే ఉందో దానిని నిర్మించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతోంది. हमने आपसे 6 वायदे किए हैं। మేము మీతో 6 వాగ్దానాలు చేయటం జరిగింది. यहाँ पे मुझे महिलाएं दिख रही हैं। ఇక్కడ చాలా మంది మహిళా మణులు సోదరి మణులు కనబడుతూ ఉన్నారు. आज आप गैस सिलेंडर कितना के लेती हो? ఈ రోజు మీరు గ్యాస్ సిలిండర్ ఎంతకు తీసుకుంటున్నారు? చెప్పండి, ఎంతకు తీసుకుంటున్నారు? 1200 1200. 1200। 1200. जैसे ही हमारी सरकार बनेगी आप 500 रुपए का सिलेंडर लोगी। ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో వస్తుందో అప్పుడు సిలిండర్ కేవలం 500 రూపాయలకి ఇవ్వటం జరుగుతోంది. ये मैं बस से भाषण दे रहा हूं, నేను ఈ రోజు ఇక్కడ నిలబడి మీ అందరికీ వాగ్దానం చేస్తూ ఉన్నాను. इसको आप अच्छी तरह देखिए। మీరు దీనిని ఆశ్చర్యంగా చూడకండి. आने वाले समय में जब कांग्रेस की सरकार होगी, तेलंगाना की महिलाओं को बस में घूमने के लिए 1 रुपया नहीं देना पड़ेगा। తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత సోదరిమణులు, మహిళలు, ఆడవాళ్లు బస్సుల్లో తిరగడానికి 1 రూపాయి కూడా చెల్లించకుండా ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. जहां भी आपको जाना हो, ఎక్కడికి మీరు వెళ్ళాలన్నా, हैदराबाद जाना हो, హైదరాబాద్ వెళ్ళాలన్నా, तेलंगाना में कहीं भी जाना होगा, आपको 1 पैसा नहीं देना पड़ेगा। తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్ళాలన్నా కూడా 1 నయా పైసా ఖర్చు పెట్టకుండా బస్సులో మీరు ప్రయాణం చేయవచ్చు. आप महीने में तकरीबन 2000 रुपए खर्च करती हो बस में। నెలలో కనీసం మీరు 2000 రూపాయలు బస్ ఛార్జీల కోసం చెల్లిస్తారు కావచ్చు. आपके 2000 रुपए बस के बचे। 2000 రూపాయలు మీ బస్సులవి ప్రతి నెల మిగులుతూ ఉన్నాయి. 700 रुपए आपके सिलेंडर के बचे 700 రూపాయలు సిలిండర్ మీద మిగులుతున్నాయి. और 2500 रुपए हम आपके बैंक में हर महीने डालेंगे। ప్రతి నెల 2500 రూపాయలు మహిళల బ్యాంక్ అకౌంట్ లో వేయటం జరుగుతోంది. రైతు భరోసా స్కీమ్, రైతు భరోసా పథకం 15,000 रुपए प्रति एकड़ तेलंगाना के किसानों को हर साल। ప్రతి సంవత్సరం రైతుల ఖాతాలో 15,000 రూపాయలు రైతు భరోసా పథకంలో భాగంగా వేయటం జరుగుతుంది. గట్టిగా చప్పట్లు. और 1200 रुपए हर लेबर को। 1200 రూపాయలు ప్రతి వ్యవసాయ కార్మికుడు ఇంట్లో వేయటం జరుగుతుంది. साल के 12,000 रुपए ప్రతి సంవత్సరంలో 12 నెలల కాలం పాటు किसानों को तेलंगाना में बिजली के लिए 1 रुपया नहीं देना पड़ेगा। తెలంగాణ రాష్ట్రంలో రైతు సోదరులు ఎవరు కూడా 1 రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. महिलाओं को बस फ्री में, किसानों को बिजली फ्री में। సోదరీమణులకు, మహిళలకు బస్సులో ఉచిత యాత్ర, రైతులకు ఉచిత కరెంటు. और गृह ज्योति स्कीम में सब लोगों के लिए 200 यूनिट बिजली मुफ्त में। గృహజ్యోతి అనేటటువంటి పథకం ద్వారా 200 యూనిట్లు ప్రతి ఇంటికి ఉచితంగా కరెంటు ఇవ్వటం జరుగుతోంది. గట్టిగా చప్పట్లతో అభినందించాలి. और 24 घंटे यहाँ पे हम बिजली की गारंटी देंगे। 24 గంటలు నాణ్యమైనటువంటి విద్యుత్తు మీకు అందించడం జరుగుతుంది. इंदिरा अम्मा इंड्लू स्कीम में 5 लाख रुपए घर के कंस्ट्रक्शन के लिए। ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా గృహం యొక్క ప్లేస్ ఉన్నటువంటి వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణం కోసం ఇవ్వటం జరుగుతోంది. और युवा विकासम स्कीम 5 लाख रुपए युवाओं के शिक्षा के लिए। యువ వికాసం పథకంలో భాగంగా విద్యార్థులు చదువుకోవడానికి విద్యా భరోసా పేరిట 5 లక్షల రూపాయలు విద్యార్థులకు ఇవ్వటం జరుగుతోంది. और हर मंडल में तेलंगाना इंटरनेशनल स्कूल। ప్రతి మండల కేంద్రంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ పేరిట అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పాఠశాలలు ఏర్పాటు చేయటం జరుగుతోంది. बुजुर्गों को 4,000 रुपए महीने का पेंशन। ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళందరి కోసం చేయూత పథకంలో భాగంగా ప్రతి నెల 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వటం జరుగుతోంది. जहां भी कांग्रेस की सरकार आती है, हम जाके चीफ मिनिस्टर को एक बात कहते हैं
ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా వెంటనే మేము స్థానికంగా అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని కలిసి ఒక మాట చెబుతాం. बीजेपी और बीआरएस जैसी पार्टी चुने हुए लोगों को पूरा फायदा पहुंचाती है। బీఆర్ఎస్ లేదా భారతీయ జనతా పార్టీ ఈ రెండు పార్టీలు కూడా ఎంపిక చేసినటువంటి కొంతమందికి మాత్రమే ప్రయోజనం చేకూరుస్తాయి. नरेंद्र मोदी अपने मित्र अदानी को पूरा फायदा पहुंचाता है। నరేంద్ర మోడీ గారు తన మిత్రుడైనటువంటి అదానీ గారికి లాభం చేకూరుస్తారు. और केसीआर अपने परिवार को पूरा फायदा पहुंचाता है। కేసీఆర్ గారు తన కుటుంబ సభ్యులకు పరిపూర్ణమైనటువంటి ఫలితాలను అందజేస్తారు. तो हम चीफ मिनिस्टर से साफ कह देते हैं, మేము కాబట్టే ముఖ్యమంత్రి గారితో స్పష్టంగా చెబుతాము. जितना पैसा ये लोग अमीरों को देते हैं उतना पैसा हमारी सरकार गरीबों को देगी। ఈ డబ్బులు ఏవైతే వీళ్ళు పథకాలు పెట్టిస్తున్నావో అంత సొమ్ముని మేము పేదవాళ్లకు అందజేస్తాము. अगर वो 1 रुपया दिया अमीरों को, हम 1 रुपया गरीबों को देंगे। వాళ్ళు 1 రూపాయి ఇచ్చినట్టయితే మేము అదనంగా ఇంకొక రూపాయి కలిపి ఇవ్వడం జరుగుతుంది. सीधे बैंक अकाउंट के अंदर। నేరుగా ఎవరి చేతికి ఇవ్వకుండా బ్యాంక్ అకౌంట్లలో వేయటం జరుగుతుంది. और अभी हमने शुरू किया है, अभी शुरू किया हमने, ఇప్పుడు వాటిని ప్రారంభించడం జరిగింది. ये शुरुआत है। ఇది కేవలం ప్రారంభం మాత్రమే. भाइयों और बहनों, जब सो- तेलंगाना बना हमने सोचा था पिछड़ों को, दलितों को, आदिवासियों को राजनीति में जगह मिलेगी। సోదరు సోదరిమణులారా, తెలంగాణ రాష్ట్ర కళ సాకారమైన తర్వాత దళితులకు, మైనారిటీలకు, అణగారిన వారికి, బలహీనులకు లాభం ఈ తెలంగాణలో జరుగుతుందనుకున్నాము. हमारा पहला कदम सरकार बनने के एकदम बाद जाति जनगणना करने का होगा, कास्ट सर्वे। మేము అధికారంలోకి వచ్చిన వెంటనే జాతి జనగణన అంటే కులాల ప్రాతిపదికగా ఎంపిక చేయటం జరుగుతోంది, కుల గణన చేయటం జరుగుతోంది. हम जानना चाहते हैं इस देश में पिछड़े लोग कितने हैं, एससी कितने हैं, एसटी कितने हैं। మేము తెలుసుకోవాలనుకుంటున్నాం ఈ ప్రాంతంలో వెనుకబడిన కులాలు ఎన్ని ఉన్నాయి, షెడ్యూల్డ్ తెగల వారు ఎంతమంది ఉన్నారు, షెడ్యూల్డ్ కులాల వారు ఎంతమంది ఉన్నారు. और अगर पिछड़ों की आबादी 50% है तो उनकी भागीदारी 50% होनी चाहिए। మన దగ్గర 50% మంది ఉన్నట్టయితే ఎవరు 50% ఉంటారో వారికి బడ్జెట్ నుండి 50% కేటాయింపులు చేయటం జరుగుతోంది. भाइयों और बहनों, हमने पंचायती राज के लिए एक निर्णय लिया है। సోదర సోదరిమణులారా, పంచాయత్ రాజ్కి సంబంధించినటువంటి ఒక నిర్ణయాన్ని మేము తీసుకోవటం జరిగింది. ओबीसी रिजर्वेशन को हम 23% से 42% करने जा रहे हैं। మేము ఓబీసీ రిజర్వేషన్లను 42% చేయబోతున్నాము. 24,000 नए नेता, पंचायत लेवल के नेता तेलंगाना में आएंगे। జాగ్రత్తగా వినండి ఈ విషయం. పంచాయత్ రాజ్ వ్యవస్థలో మేము చేయబోయేటటువంటి ఈ రిజర్వేషన్ల ఫలితంగా 24,000 మంది వెనుకబడినటువంటి తరగతులకు చెందిన కొత్త నాయకత్వం వస్తోంది. भाइयों और बहनों, मैं कन्याकुमारी से कश्मीर तक चला। సోదర సోదరిమణులారా, మీ అందరికీ తెలుసు నేను భారత్ జోడోలో భాగంగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేశాను. देश को आरएसएस और बीजेपी ने बांट रखा है। దేశానికి ఆర్ఎస్ఎస్ మరియు భారతీయ జనతా పార్టీ ద్వారా పెద్ద ప్రమాదం ముంచి ఉంది. एक धर्म को दूसरे धर्म से लड़ाते हैं। ఒక ధర్మాన్ని మరొక ధర్మంతో పోటీ పెట్టడం, పంచాయతీ పెట్టడం, కొట్లాటలు పెట్టడం, గొడవ పెట్టడం एक జరుగుతుంది. जात को दूसरी जात से लड़ाते ఒక हैं। జాతికి మరో జాతికి పగలకుండా పంచాయతీలు పెట్టే కార్యక్రమం నడుస్తోంది. ये नफरत का देश नहीं है, ये मोहब्बत का देश है। ఇది విద్వేషాలు రగిల్చే దేశం కాదు, ఇది ప్రేమను పంచే దేశం. इस देश में किसी को नहीं डरना चाहिए। ఈ దేశంలో ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. डरो मत। భయపడకండి. मैंने नारा दिया था यात्रा में, వీరి యాత్రలో భాగంగా कांग्रेस पार्टी की जो डीएनए है वो इस नारे में लिखा है। కాంగ్రెస్ పార్టీ యొక్క విధానం ఏదైతే ఉందో అందులో స్పష్టంగా మనకు కనబడ్డది. नफरत के बाजार में मोहब्बत की दुकान खोलनी है। నఫరత్ కి బాజార్ మే అంటే విద్వేషపు బజారులో
ప్రేమ అనేటటువంటి విత్తనాలు నాటే ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. लड़ाई दोनों बीजेपी और बीआरएस से है. ఉద్యమం లేదా పోరాటం ఏదైతే ఉందో మాది అది భారతీయ జనతా పార్టీ, భారతీయ రాష్ట్ర సమితి ఈ రెండిటితో మా పోరాటం కొనసాగుతుంది. ये दोनों एक ही शक्ति हैं. వీళ్ళిద్దరూ కూడా వేరు వేరు అనుకోకండి, వీళ్ళిద్దరూ కూడా ఒకే చెట్టు రెండు కొమ్మలు. एक दिल्ली में काम करता है, दूसरा तेलंगाना में काम करता है. ఒకరు దేశంలో మరొకరు తెలంగాణలో పనిచేస్తూ ఉంటారు. एक उधर इसकी मदद करता है, दूसरा उधर से इधर इसकी मदद करता है. ఇందులో భాగంగా ఒకరు ఇక్కడి నుండి అక్కడికి సహాయం చేస్తారు, మరొకరు అక్కడి నుండి ఇక్కడికి సహాయం చేస్తారు. पहले बीजेपी के लोग तेलंगाना में छाती फुला के निकले थे. ముందు తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఛాతీ ఉబ్బించి అంటే మొత్తము ఛాతీ ఉబ్బించి ముందుకు నడిచేవారు. 15 दिन में कांग्रेस पार्टी ने उनकी गैस निकाल दी. చాలా తక్కువ వ్యవధిలోనే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గాలి మొత్తం తీసేసింది. मोदी जी की गाड़ी के चारों टायर पंचर कर दिए हमने. మోడీ గారి యొక్క వాహనం ఏదైతే ఉందో దాన్ని మొత్తం పంక్చర్ చేయటం జరిగింది. अब वो तेलंगाना में नहीं दिखाई देंगे, ఇక వారు తెలంగాణలో కనిపించరు. मगर पीछे से केसीआर की मदद कर रहे हैं. కానీ వెనక నుండి కేసీఆర్ గారికి సహాయం చేస్తూ ఉన్నారు. बीजेपी के कार्यकर्ताओं को उन्होंने बता दिया कि यहाँ पे तेलंगाना में कांग्रेस पार्टी को हराना है, बीआरएस को जिताना है. ఇక్కడ భారతీయ జనతా పార్టీ స్థానంలో బీఆర్ఎస్ ని గెలిపించాలనేటటువంటి ఒక పెద్ద కుట్రతో వాళ్ళు పావులు కదుపుతున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. और वहां पे दिल्ली में लोकसभा में मैंने अपनी आंखों से देखा, नरेंद्र मोदी एक इशारा करते थे, टीआरएस के बीआरएस के लोग जंप मारते थे ऊपर. అక్కడ లోక్సభలో నేను స్పష్టంగా చూశాను, నరేంద్ర మోడీ గారి యొక్క పార్టీ సభ్యులు భారతీయ రాష్ట్ర సమితి లోక్సభ సభ్యులకి కళ్ళతో సైగ చేసేవారు. వీళ్ళంతా కూడా సప్పుడు చేయకుండా ఏడున్నోళ్ళు ఆడనే కూర్చునేవారు. जब भी नरेंद्र मोदी को मदद पड़ी, ఎప్పుడు जीएसटी हो, नोटबंदी हो, किसान कानून हो, मैंने देखा कि केसीआर के लोग वहां पे नारे लगाते थे, मदद करते थे. అయితే ఎప్పుడు నరేంద్ర మోడీ గారికి అవసరం పడ్డా అది రైతు బిల్లు కానివ్వండి, ఇతరాత్ర ఏ బిల్లు అయినటువంటి కూడా అప్పుడు భారతీయ రాష్ట్ర సమితి వాళ్ళందరూ కూడా నినాదాలు చేసేవారు. వాళ్ళ అవతల నుండి చూడగానే ఎక్కడి వాళ్ళు అక్కడ సైలెంట్ గా కూర్చుండిపోయేవారు. बीच में तीसरी पार्टी भी है, మధ్యలో మూడవ పార్టీ కూడా ఉంది. MIM. దాని పేరు MIM. जहां भी कांग्रेस पार्टी बीजेपी से लड़ती है, महाराष्ट्र हो, असम हो, राजस्थान हो, जहां भी हम लड़ते हैं, गुजरात हो, वहां पे बीजेपी की मदद करने के लिए MIM खड़ी हो जाती है. ఈ MIM అనేటటువంటి పార్టీ ఎలాంటిదంటే ఎక్కడ మేము రాజస్థాన్ కానీ మధ్యప్రదేశ్ కానీ ఇతరాత్ర ఎక్కడ మేము పోటీ చేసినా కూడా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మేము పోటీ చేస్తే భారతీయ జనతా పార్టీని బలపరచడం కోసం వాళ్ళు మా మీద అభ్యర్థుల్ని నిలబెట్టేవారు. अलग अलग स्टेट में इनका अलग अलग रेट है. ఒక్కొక్క రాష్ట్రంలో వీళ్ళది ఒక్కొక్క రేటు. पैसे लेते हैं बीजेपी से और हमारे खिलाफ खड़े हो जाते हैं. డబ్బులు బీజేపీ నుండి తీసుకుంటారు, కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పనిచేస్తారు. तो भाइयों और बहनों, ये तीनों शक्तियां एक हैं. ఈ ముగ్గురు కూడా ఒకే రూపానికి చెందినటువంటి వాళ్ళన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. हमारा लक्ष्य पहले केसीआर और बीआरएस को तेलंगाना से हटाने का है. మా లక్ష్యం ఏదైతే ఉందో ముందు బీఆర్ఎస్ ని కేసీఆర్ నుండి రాష్ట్రం పొలిమెరల నుండి పంపించడమే మా ప్రధాన లక్ష్యం. और फिर 2024 में दिल्ली में नरेंद्र मोदी की सरकार को उखाड़ के फेंकने का लक्ष्य है. ఆ తర్వాత 2024లో బీజేపీ సర్కార్ ఏదైతే ఉందో ప్రభుత్వం దానిని కూకటి వేళ్లతో పెకిలించడమే మా ప్రధాన లక్ష్యం. जैसे हमने उसकी यहाँ चारों टायर पंचर किए, वहां दिल्ली में जाके चारों टायर पंचर करने वाले हैं हम उसके. కాబట్టి స్నేహితులారా మీ అందరి సహకారం నాకు కావాలి. भाइयों और बहनों, ये जो हमारे 6 वायदे हैं, ये गारंटी हैं. సోదర సోదరిమణులారా, మీ ముందు మేము మా 6 గ్యారెంటీలను గురించి ప్రస్తావించడం జరిగింది. पहली कैबिनेट मीटिंग में सारे मंत्री बैठेंगे. మొదటి కేబినెట్ మీటింగ్ లో మంత్రులందరూ కూర్చుంటారు. पहला निर्णय
ये 6 गारंटी को कानून बनाने का होगा। మొదటి సంతకం లేదా మొదటి నిర్ణయం ఏదైతే ఉందో ఈ 6 సంక్షేమ ఈ 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో వాటి మీద సంతకం పెట్టించడమే మా ప్రధానమైన లక్ష్యం. जो मैंने महिलाओं के बारे में कहा, जो मैंने किसानों के बारे में कहा कि फ्री में हम बिजली देंगे, क्योंकि हम किसानों को मजबूत बनाना चाहते हैं। సోదర సోదరిమణులారా, మహిళలకు సంబంధించి రైతులకు సంబంధించి నేను ఏదైతే ప్రస్తావించానో అది పరిపూర్ణం చేయడం మా లక్ష్యం. ఎందుకంటే ఈ దేశంలో ఈ ప్రాంతంలో రైతులను బలపరచడమే మా ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం. इसलिए गारंटी मुफ्त में बिजली 24 घंटे के लिए हम किसान को देंगे। కాబట్టి 24 గంటలు నాణ్యమైన నిరంతరమైన ఉత్తమమైన కరెంటుని ఉచితంగా రైతు సోదరులకు ఇవ్వబోతున్నాము. 15,000 रुपए देंगे महीने के। 15,000 రూపాయలను కూడా వారికి ఇవ్వడం జరుగుతుంది. आप सब आए, इतने प्यार से आपने मेरी बात सुनी, మీరందరూ కూడా ఇక్కడికి వచ్చారు, అది నాకు చాలా ఆనందాన్ని ఇస్తోంది. दिल से मैं आपका धन्यवाद करता हूं। మనస్ఫూర్తిగా మీ అందరికీ నేను నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. आपने अपना कीमती समय दिया, మీరు మీ విలువైనటువంటి సమయాన్ని మాకు मेरे కేటాయించారు. साथ आप सब चले, మీరందరూ కూడా నాతో కలిసి నడిచారు. दिल से आपका धन्यवाद करता हूं। మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. नमस्कार, जय हिंद। నమస్కార్, జై హింద్.